హైదరాబాద్ నుండి 110 కిలోమీటర్ల దూరంలో తాండూర్ దగ్గర్లో ఒక అద్భుతమైన ఆలయం ఉందని మీకు తెలుసా? ఇక్కడికి వచ్చిన వారి జన్మ ధన్యమవుతుందని ఇక్కడి ప్రజల నమ్మకం. ఇంకెందుకు లేటు, పద వెళ్దాం. ఆశీర్వాదం తీసుకురా సాయిబాబుది. ఇది పెళ్లి మండపం అంట. నాకు తెలియదు. పెళ్లి మండపం కాదురా, నువ్వేదంట రేపకు ఫస్ట్ అవతారం. ఏదో గుడి ఇక్కడ బాదం చెట్టు ఉన్నాయి. మీరు వచ్చినందుకు చూడరా, బాదం కూడా అయిపోయినాయి. లోపల కాకుండా బయట ఉన్న విగ్రహాలు పెట్టిరంట. ఇప్పుడే చూస్తున్నాం మేము కూడా, మాకు తెలియదు. చూడుర్రి, సాయిబాబా ఇక్కడ స్కిప్ వీళ్ళెవరు తెలియదు. పెయింటింగ్స్ మస్తు ఉన్నాయి. పెయింటింగ్ నరసింహ అవతారం. బుద్ధం శరణం గచ్చామి. ఆ నెత్తిపైన బుద్ధులు నెత్తిపైన ఉన్నాయి చూడు, అది టోపీ అనుకుంటారు అందరూ. కాకపోతే అవి టోపీ కాదు, అవి నత్తలు ఉంటాయి కదా. ఆ నత్తలన్నీ బుద్ధుడు కూర్చున్న దగ్గర అతనికి ఎండ పడుతుందని చెప్పేసి, అతనికి ఎండాకాలంలో చల్లవేయాలని చెప్పేసి ఆ తలకాయ మీద వచ్చి మొత్తం కూర్చుంటాయి అన్నట్టు. అవన్నీ నత్తలు యాక్చువల్గా. ఒక అడుగు భూమి అడుగుతాడు కదా, భూమి అడుగుతాడు, నిలబడతాడు, అంతా భూమి అని చెప్పేసి అంతా తీసుకుంటాడు. సమానం పంపిస్తూనే ఉంటాడు. ఇతని పేరు తెలుసా మీకు? బ్యాగ్ నీది కాదా? నీ ధైర్యం కదరా నీది. ఏడుస్తారా మళ్ళీ, అందుకే ఆగిపోతుంది. ఒక్క మాట కోసం ఆగిపోతుంది. ఎందుకంటే మీకు లాకర్ రూమ్ కనిపిస్తుందా? లేదు, కెమెరా కనిపిస్తుంది. ఇక్కడ ఒకటి ఉందిరా, అదే లాకర్ రూమ్. ఆడ పెట్టాలంటే పైసలు అవుతాయి, అందుకే బ్యాగ్ వేసుకుని మీరు ఆర్గ్యుమెంట్ వేస్తుంది. అతను నేను కొడతా. గణపతి పండుగ వచ్చేసరికి వస్తుంది చూడు. గణపతి చేతులు ఎవరుండో చెప్పండి జరా. మీకు కనిపిస్తుందా గణపతి చేతులు ఎవరుండ్రు? లింగం బాగానే తెలుసు కదరా మీకు. కార్తికేయ స్వామికి నిలబడితే వెయిట్ కి అంటే తెచ్చి పెట్టిన డైరెక్ట్ తెచ్చి పెట్టలేరు, ఇక్కడ వేసారు. కానీ పిల్లర్ వేసి చేసారు. కానీ కార్తికేయ స్వామి ఇంకా కంప్లీట్ కాలేదు. పరశురాముడు కాదురా, అయ్యప్ప స్వామికి జై. అయ్యప్ప స్వామి, స్వామి కుమారస్వామి రా. స్వామి కుమారస్వామి ఇద్దరు ఒకటేరా. నాకు తెలుసు. ఒక విగ్రహం మీకు తెలుసారా? కూర్చున్నాలి, చీరల మీద కూర్చోవాలి. యాసకు వచ్చింది అనుకో, నచ్చి వచ్చి ఆ చీరల మీద కూర్చోవాలి. ఈడ చింతపౌడర్ తెంపుకొని తినాలి ఆకలి అయితే. ఈ చింత చెట్లు కదా. ఈ మధ్యలో ఎవరికైనా చికెన్ వేసింది అనుకో, కృష్ణాసం లేడు వాడు ఇట్లాంటి సొప్ప తింటాడు. బాతులు రావి అవేమో బొడి కలిపి పెట్టలేమో అంటారా అవి. ఏం గుళ్ళు పక్క గిరో గుడి శ్రేణులు ఉన్నారా ఇవి మొత్తం? అవ్వకుళ్ళు రాయి. ఓం నమ శివాయ. మరణస్తున్నాయి ఆటో బుకైలాసా బుకైలాస్ భూమి పైన ఉంది కాబట్టి చూపాలి. మీకు తెలియక పాపాలు ఎన్నో చేసినాం కదా. ఎన్ని పాపాలు చేసింటారా మీరు కైలాసమ్మానికి? అన్ని పాపాలేరా. ఒక్క పుణ్యం చేయలేరా. పక్షం బాగా ఫేమస్ బాతులు రావి అవేమో బొడి కలిపి పెట్టలేమో అంటారా అవి. అరే కమలం పువ్వులు అయినవేమరా, అవి మూసుకున్నాయిరా. ఉదయం వేసుకునే ఇవన్నీ అవే, కానీ పిల్లలకు తెలియదు. ఇలా చేపలు పడతారు. ఈ కమాన్ నేనే పేరు రాపిస్తాని ఆపిన. నా రైటింగ్ బాగాలేదని ఆపిన. నా రైటింగ్ బాగుంటే ఇప్పుడే రాస్తుండే, కానీ నా రైటింగ్ బాగాలేదని పర్మిషన్ ఇస్తలేరు. జంగు పడితే పెయింట్ వేయాలి, కానీ నువ్వు మళ్ళా మాట్లాడితే ఎవరా? నా రైటింగ్ బాగాలేక నేను ఆపినరా అంటే జంగు పట్టింది అది పట్టింది అంటే వేరా. కూర్చున్నాలి, చీరల మీద కూర్చోవాలి. యాసకు వచ్చింది అనుకో, నచ్చి వచ్చి ఆ చీరల మీద కూర్చోవాలి. ఈడ చింతపౌడర్ తెంపుకొని తినాలి ఆకలి అయితే. ఈ చింత చెట్లు కదా. ఈ మధ్యలో ఎవరికైనా చికెన్ వేసింది అనుకో, కృష్ణాసం లేడు వాడు ఇట్లాంటి సొప్ప తింటాడు. ఇక మళ్ళీ ఎవరన్నా నాసంటాడు, గిడ షాప్ లో కొనుక్కుంటాడు. కడుపు పెంచినావు.
నేనా పెప్సీ పెప్సీ వచ్చేసాం ఫ్రెండ్. ఏంటంద్రా అదే గుర్తుందిరా బూకేలా కాదుగా కాదురా అక్కడ చూడండి రా మీరు. థ్యాంక్ యూ 500 మీటర్స్ వచ్చింది. మళ్ళీ బోర్డు వచ్చింది, దానికి పెయింట్ వేపిస్తున్నా నేను. దానికి పెయింట్ వేపిస్తున్నా, కావాలంటే చూసుకున్నా మీరు. పెయింట్ వేపిస్తున్నా చూసుకోండి. అరే పెయింట్ వేపిస్తున్నా నేను, మరి కావాలంటే జంగు పట్టింది మళ్ళీ అది. అరే జంగు పట్టింది రా ఇప్పుడు. చేతుడు ఇటుకే బట్టి ఇక్కడ ఇటుకలు బాగుంటాయి. ఇక్కడ ఇటుకలు బాగుంటాయి. ఇక్కడ విగ్రహం కట్టిస్తున్నా నేనే. ఇది జంగు పట్టింది ఇటుకే బట్టి. ఇక్కడ ఇటుకలు బాగుంటాయి, ఎవరు నన్ను కావాలంటే తీసుకోరి. కూపన్ కోడ్ కృష్ణ. ఇక ఈడొక విగ్రహం. ఇది ఎవరు? పరశురాముడు కాదురా, కాదురా ఈ అయ్యప్ప స్వామికి జై. అయ్యప్ప స్వామి, అయ్యప్ప స్వామి, కుమారస్వామి రా. అయ్యప్ప స్వామి కుమారస్వామి ఇద్దరు ఒకటేరా. నాకు తెలుసు. ఒక విగ్రహం మీకు తెలుసారా? ముందర ఇంకొకటి ఉంది. ముందర ఎవరున్నా? పరశురాముడా? బాణం పట్టుకో. కుమారస్వామి ఈడరా? ఏ సుడిపే గీతాను కుమారస్వామి. కార్తికేయుడు కార్తికేయ స్వామి. అదే వెళ్ళిపోయినట్టు ఎట్లయింది? కార్తికేయ స్వామికి నిలబడితే వెయిట్ కి అంటే అది తెచ్చి పెట్టిన డైరెక్ట్ తెచ్చి పెట్టలేరు, ఇక్కడ వేసారు. కానీ పిల్లర్ వేసి చేసారు. పిల్లర్ కానీ కార్తికేయ స్వామి ఇంకా కంప్లీట్ కాలేదు, పెద్ద అవుతుంది. ఏ గణపతి బప్పా మోరియా. ఫ్రెండ్స్ గణపతి వస్తుండు ఫ్రెండ్స్. బాస్ ఈస్ కమింగ్. ఎప్పుడో రావాలి కానీ ఇప్పుడు వచ్చిండు తొందరగా మన కోసం ఎర్లీ. గణపతి బప్పా మోరియా. చూడు గణపతి వచ్చేసరికి, గణపతి పండుగ వచ్చేసరికి వస్తుంది. చూడు గణపతి చేతులు ఎవరున్నా చెప్పండి జరా. మీకు కనిపిస్తుందా గణపతి చేతులు ఎవరుండ్రు? లింగం. బాగానే తెలుసు కదా మీకు. ఇన్ని కార్లు ఎందుకు ఆగినాయిరా? ఈరోజు శనివారం రా, అయినా ఇన్యానం ఎందుకు ఆగినాయిరా? పార్కింగ్ ఎంత ప్లేస్ ఉంది నీకు, ఏడన్నా పెట్టుకోవచ్చు. కాకపోతే ఏంటంటే అన్న పెడితే చెప్పులు వేసుకోతారా, అది మీ కర్మ. ఇక చెప్పలేము. ఇక్కడ వెళ్ళి పార్కింగ్ పెట్టాలి, చక్కగా తీసుకుపోలే. ఒకసారి లాస్ట్ టైం ఈడే బడపకొడుకు ఆడ యాక్సిడెంట్ చేసిన మాకి. పార్కింగ్ అని తీసుకుపోయి గిన్నె గుర్తుందా విష్ణు? ఇదే చెట్టు, ఈ చెట్టు కానీ తీసుకొచ్చి మమ్మల్ని యాక్సిడెంట్ చేసిండు. కాలేజీ మా కాలేజీ కొట్టిండు. అరే బ్యాగ్ ఇది డిక్కీలో పెట్టరా జరా. ఉండండి ఎవడో వేసుకోతాడు. ఎందుకురా పాపం తింటారు, మంచి దిమాగ్ తింటారు కదా అన్న మీరు. ఇది బ్యాగ్ ఇంత చిన్న ఉంది, ఇక బండ్ల పట్టదారా మీరు. అదే స్కూటీ అయితే ఫ్రెండ్స్, స్కూటీలో నేనే కూర్చున్నా మంచిగా అయితే. నిన్నేసి ముయ్యాలి ఇక ఈసారి స్కూటీ తెస్తాము, ఇన్నేసి ముత్తాం. నన్నేసి మీరు డిక్కీలో కూర్చో. మీరు స్టార్ట్ అక్కడికి చేద్దాము, ఇక్కడికి చేద్దాము. మనకు స్టార్ట్ ఇటు నుంచే కదమ్మా. మీరు ఆర్గ్యుమెంట్ వేస్తాను కదా, నేను కొడతా. నేను కొడతా. ఇంటికాడ వీరభద్రం గుడి ఉందా? వీరభద్ర స్వామి గుడి. దేని పేరు తెలుసా కదా మీకు? ఈ ఊరి పేరు ఏం పేరు ఎప్పుడు తెలుసా మీకు? ఇప్పుడు బ్యాగ్ పెట్టుకోవాలంటే మనకు ఒక లాకర్ రూమ్ అనేది ఉంటుంది. గిట్లనే ఇంకా గడ్డనే లేదండి. మీకు లాకర్ రూమ్ కనిపిస్తుందా? లేదు, కెమెరా కనిపిస్తుంది. ఇక్కడ ఒకటి ఉందిరా, అదే లాకర్ రూమ్. ఆడ పెట్టాలంటే పైసలు అవుతాయి, అందుకే బ్యాగ్ వేసుకుని తిన్నాను. నిజాలు పైసలు ఉంటే ఆ లాకర్ రూమ్లో పెట్టచ్చు, లేదంటే అలాగ బ్యాగ్ వేసుకొని తెలియదు తిరగాలి. అవుగా చెప్పులు వేసుకోతారు ఎవరన్నా. అరే బ్యాగ్ దిక్కులు అవుతున్నారు గిదంతా గిదంతా. వా అన్నా వా, కాదు కదా బ్యాగ్ నీది కాదనే ధైర్యం కదరా నీది. ఏడుస్తారా మళ్ళీ, అందుకే ఆగిపోతుంది. ఒక్క మాట కోసం ఆగిపోతుంది. అరే నాకు ఆ టెంకాయ ఉంటుంది రావారా? తినికొస్తా. ఆ టెంకాయ ఆ టెంకాయ ప్రవీణ్ గారు వచ్చాడుండేరా. అరే దూపు అవుతుండరా నాకు, చాలా దూపు అవుతుంది. ప్రవీణ్ గారు వచ్చి ఏడుస్తుండే. అరే నాకు దూపు అవుతుందిరా. ఒకటి చెట్లలోకి వేయండి ఫ్రెండ్స్.
ఏ దేవుడు ఎక్కడ రాను ఇక్కడ రా ఇట్లా ఉందా ఆడవను దేవుడు వద్దన్నారు వెళ్ళు ఇక్కడ అక్కడికి ఇట్లా రాలే నువ్వు ఇట్లా రాలే పందిరి ఇట్లాంటి ఎర్రనురా నేను నరుకుతా ఓనే నరుకుతా ఫ్రెండ్స్ ఓనే పక్క ఇది మాత్రం పక్క. నేను ఎవరికి విన్నాను ప్రోగ్రామ్ చూపిస్తున్నాను అది ఎప్పుడు రాను పందిరి వేసినట్టు పందిరి పెళ్లి చేస్తాం మేము అప్పుడప్పుడు పెళ్లి చేస్తాం మొన్న శివలాం జయంతి ఉంది కదా పందిరి సేవలాల కోసం ఇట్లా ఎదురు ఇప్పుడు వర్తమానాలు పంపిస్తూనే ఉంటాడు ఇతని పేరు తెలుసా మీకు నారదుడు వీళ్ళకి చెప్పుకుంటూ కూర్చుంటారు ఇతను పనిలేదు నాలాగా వరాహ అవతారం లేదు ఇక్కడ తాంబేలు వరాహ అవతారం ఈడ తాంబేలు ఇలా తాంబేలు ఇది వరాహ అవతారం నరసింహ అవతారం నాకు వస్తున్నా వామనునే అవతారం ఫ్రెండ్స్ చెప్పుకుంటూనే చార్జ్ చేస్తున్నాడు ఎందుకు రా బతికి మీరు బ్యాగులు ఏమేమి ఉన్నాయరా వామన అవతారం ఒక అడుగు భూమి అడుగుతాడు కదా భూమి అడుగుతాడు నిలబడతాడు అంతా భూమి అని చెప్పేసి అంతా తీసుకుంటాడు వెళ్తాడు ఇది పరశురాము ఈ గుడ్డలు తీసుకుని అనుకోండి పక్క పరశురామ అవతారం అంటే మొత్తం ఒక్కరే విష్ణుమూర్తి కదా నువ్వే నేనే విష్ణుమూర్తి అట్లా అయింది ఇక రాముడు అయిందా రాముడు రాముడు నెక్స్ట్ కలి ఏమో నెక్స్ట్ కలి బలరాముడు రాము బలరాముడా అంటే ఇది ఇంతేనా లేకపోతే పెయింట్ వేస్తారా ఇంకా మేము పెయింట్ వేపిద్దాం అనుకున్నాం ఇప్పుడు కొన్ని రోజులు ఎండాకాలం కదా ఎండ కొడితే మళ్ళీ దేవుళ్ళకి టాన్ అవుతుంది అందుకని చెప్పేసి తెల్ల ఉండాలని ఫస్ట్ ఈ పెయింట్ వేపిస్తాం తర్వాత తెల్ల వేస్తాం కృష్ణుడు బలరాముడు ఈడనా ఇప్పుడు నెక్స్ట్ కృష్ణుడా ఎవరు కృష్ణుడు ఈడుంటాడు అంటే ఒకటే అవతారం వచ్చింది. ఈడ కృష్ణుడు ఉంటాడు కృష్ణుడు చూస్తే నాకు తెలియదు ఏం పేరు ఎక్కడ తిరారు లాస్ట్ అవతారం ఏమన్నా ఉందా ఏమో తెలియదు తెలిస్తే కామెంట్ చేయండి ఏం పేరు నాకు తెలియదు పోయినసారి అయితే దీనికి పండ్లు అండి కర్రది ఏం పండ్లు అనేది అల్లనేరు పండ్లు అయితే కింద మన బుద్ధుడు హుసేన్ సాగరా హుసేన్ సాగర్లో నిలబడ్డాడు ఇదికి వచ్చి నడుచుకుంటా బుద్ధుడు ప్రశాంతంతకు నిలవయమా ప్రశాంతత నిలయం బుద్ధం శరణం గచ్చాము ఆ నెత్తిపైన బుద్ధులు నెత్తిపైన ఉన్నాయి చూడు అది టోపీ అనుకుంటారు అందరూ కాకపోతే అవి టోపీ కాదు అవి నత్తలు ఉంటాయి కదా ఆ నత్తలన్నీ బుద్ధుడు కూర్చున్న దగ్గర అతనికి ఎండ పడుతుందని చెప్పేసి అతనికి ఎండాకాలంలో చల్లవేయాలని చెప్పేసి ఆ తలకాయ మీద వచ్చి మొత్తం కూర్చుంటాయి అన్నట్టు అతన్ని నత్తలు యాక్చువల్గా ఈయన నాగదేవతలు మొక్కాలి నాగదేవతలు మొక్కాలి నరసింహ అవతారం ఇప్పుడు కాళ్ళు కడుగునే ఫ్రెండ్స్ ఇప్పుడు దేవాలయం మొక్కినాక ఇప్పుడు కాళ్ళు కడుగునే కొడుతాడు ఇప్పుడు చురుగాడా తెలుగుడా ఎవరో మీరే కామెంట్ తీరు గొర్రె బిడ్డనా ఇంతసేపు ఆడుకున్నా కాళ్ళు కడుకున్నా ఇవి ఎక్కడ వచ్చినాయరా నాకు అర్థం కాదు ఇక ఈ బ్రష్లు ఇవి సబ్బులు నేను పెట్టిపోయినా నీవే పెట్టినావా ఎవరన్నా పొద్దుపదే వస్తారు ఆకలి అయితే వాళ్ళకి పండుగ అంటే బ్రష్ కొనుక్కోవాలి పైసలు అయిపోయి అప్పుడు ఏం చేయాలంటే ఈ బ్రష్ తోమినోళ్ళదా నువ్వు తోమినోళ్ళే తోమాలేమో నేను తోమలే కదా ఆశీర్వాదం అన్నట్లు తీసుకొని తోమి మళ్ళా అని పెట్టుకోవాలి మళ్ళీ ఎవరికైనా అవసరం అవుతుంది ఇప్పుడు మళ్ళీ అక్కడ అవుతాడు లేదు ఇప్పుడు మనం అలా సపోర్ట్ వస్తుంది పక్కల పోండి ఇక్కడ మామిడి చెట్లు ఉన్నాయి నాకు మామిడికాయల మీద కన్ను పడ్డది కానీ ఏం చేస్తావు తెంపితే రాళ్ళు తీసుకొని పడతారు ఈ గుడి దేవుని జొన్నకి వచ్చినట్టు లేదు ఇక్కడ మామిడికాయల జొన్నకి వచ్చినట్టుంది తిండి మీద ఉన్నది మా అవసరంతో కానీ ఫస్ట్ నేను ఎప్పుడు వచ్చినా సరే ఫస్ట్ గణపతికి మొక్కిందే ఏం పని చేయండి ఎంతసేపు చేసినా అది వేరే విషయం ఫస్ట్ గణపతికి మొక్కాలి
ఫస్ట్ వచ్చేటప్పుడు స్టార్ట్ చేసి వచ్చినాం కదా. గణపతి వచ్చినా వినాయక్ లంబోదరుడు. వినాయకాలయం ఉండి దాంట్లో ఏమన్నా పైసలు వేయాలి. అంటున్నారు వాళ్ళు ఎల్కా వాహనం లడ్డు తింటుంది. నేను డిస్టర్బ్ చేయదు. చూడు ఎలుకలు ఎట్లా లేపి పట్టుకున్నాయి అసలు స్తంభాలని, వాటికి బరువైతున్నా సరే వినాయకుడి కోసమే పట్టుకున్నాను. అది స్పెషాలిటీ. నాకు బొట్టు పెట్టారా మరి? నేను పెట్టాను, నువ్వు తురుకాను. ఈరోజు రంజాన్ ఉండే, ఈరోజు రంజాన్ కాబట్టి నువ్వు తురుకాను పెట్టుకోవాలి. ఇంకేమో చలో నెక్స్ట్ నెక్స్ట్ వేరే దేవుడు ఉంటాడు, దేవత అంబాభవాని భవాని మాత. ఇక్కడ కెమెరాస్ అలా ఉన్నాయో లేవో తెలియదు. ఫోన్ ఎక్కడైనా గుంజుకోవాలి. అంత మంచిది జరుగుతుంది. నీవేం చేస్తున్నావురా? రారా. మన శివాలయం ఇటు నుంచి వాళ్ళ పెయింటింగ్స్ అయితే మస్తు వేసారు కదా. సేవాలాల్ మహారాజ్ ఆలయం. పెయింటింగ్స్ మస్తు ఉన్నాయి. పెయింటింగ్ ఒకసారి గుడి మొత్తం భగవాన్ గుడి, శివలాల్ గుడి పైన కింద మొత్తం చూసినట్టయితే మొత్తం పిల్లర్స్తో మంచిగా డెకరేషన్ చేశారు. మొత్తం గోడలకు కూడా మొత్తం పెయింటింగ్స్తో నింపారు గోడలు మొత్తం. ఎక్కడ చూసినా సరే ప్రతి దానిపైన కలుషం ఎందుకో పెట్టారు, మరి మాకు కూడా తెలియదు. కానీ వీడైతే ఎప్పుడెప్పుడు పోదాం అన్నట్టే ఉంది. వీనికైతే ఏడిపోతాడో ఏమో తెలుస్తలేదు మాకైతే. ఏ స్టార్ట్ చేశానప్ప, అది ఎప్పుడెప్పుడు పోదామని కాదు ఫ్రెండ్స్, ఎప్పుడు చూద్దామని ఆత్రం. ఏం చూస్తారా నువ్వు? ఓకే, ఇక్కడ బాదం చెట్టు ఉన్నాయి. మీరు వచ్చినందుకు చూడరా, బాదం కూడా అయిపోయినాయి. లోపల కాకుండా బయట ఉన్న విగ్రహాలు పెట్టిరంట. ఇప్పుడే చూస్తున్నాం మేము కూడా, మాకు కూడా తెలియదు. చూడరి సాయిబాబా ఇక్కడ స్కిప్ వీళ్ళెవరు తెలియదు.
వీళ్ళంతా మా దేవుళ్ళే, కానీ నా పేర్లు తెలియదు మాకు. ఈయన సాయిబాబా, అసలు సాయిబాబా. ఇక్కడ సాయిబాబా, సాయిబాబా, సాయిబాబా ఆశీర్వాదం తీసుకురా సాయిబాబాది. అయితే ఈ మధ్య పూజ అయినట్టుంది బాగా. ఈడ చూసినట్లయితే మనకి ఇది పెళ్లి మండపం ఏమో అనుకుంటా. ఇది పెళ్లి మండపం అంట, నాకు కూడా తెలియదు. పెళ్లి మండపం కాదురా, నువ్వు ఏదంట రేపకు. ఇవి ఇది విగ్రహం, ఇవి దేవత అవతారాలు, ఫస్ట్ అవతారం. ఇక్కడ ఏదో గుడి